అసెంబ్లీలో బడ్జెట్ పాఠం పెద్ద సార్కు ఉత్తరం సునీతమ్మకు వెల్కమ్ మంచి మంచి వార్తలు మస్తున్నాయి ఫస్ట్ హెడ్లైన్స్ తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు ముక్కిరుస్తున్న ప్రతిపక్షాలు సారుకు మల్లన్న సాగరంలో ఉత్తరం అసెంబ్లీలో చేయాలట న్యాయం బెట్టింగ్ కేసుల పోలీసుల రువ్వడి సెలబ్రిటీలను చేస్తున్నారు కట్టడి పెళ్లి రోజు సంబురంలో మల్లన్న దేవునికే బాకీ ఉండట పెద్దన్న ఫస్ట్కు జీతం రాగానే ఇంటికి రైకెంత పాలకెంత సరుకు సౌదలకెంత దవాఖాన ఖర్చులకెంత పోరల చదువులకెంత బండ్ల పెట్రోల్కెంత షిట్టీలకెంత అప్పుల మిత్తిలకెంత అన్ని వంగ మిగులుతుందా తగులుతుందా అని లెక్కేస్తారు సేమ్ బడ్జెట్ కూడా గంతేనబ్బా ఏడాదిలో వచ్చే ఆమ్దాని అందులోకెళ్ళి దేనికెంత ఖర్చు పెట్టేది ఓ కాగితం మీద రాసుకొచ్చి సభలో చదువుతారు ఇవాళ మన అసెంబ్లీలో గదే నడిచింది చూడండి మరి దేనికి ఎంత ఇచ్చిండ్రో అందులో మీకెంత వస్తుందో రైట్ ఇక మన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 3,04,965 కోట్లు. అసెంబ్లీలో చిన్న సీఎం బట్టి సార్ బడ్జెట్ లెక్కలు చదివితే మండలిలో మంత్రి శ్రీధర్ బాబు సారు కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక దేనికి ఎంత ఖర్చు పెట్టింది ఎట్లా డెవలప్ చేస్తుంది చెప్పుకుంటా ఈ ఏడాదిలో పెట్టే ఖర్చుల లెక్కలు చెప్పారు 72 కమలలో రాసుకొచ్చి 6 గ్యారెంటీలకు 56,000 కోట్లు వ్యవసాయానికి 24,000 కోట్లు ఇందిరమ్మ ఇండ్లకు 12,000 కోట్లు ఖర్చు పెడతారట రైతు భరోసా పథకానికి 18,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో ప్రతిపాదిస్తున్నాము. పౌర సరఫరాల శాఖకి బడ్జెట్ లో 5,734 కోట్ల రూపాయలను ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మంచి చెడ్డల కోసము షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకు 40,232 కోట్ల రూపాయలు షెడ్యూల్డ్ తెగల సంక్షేమంకు 17,169 కోట్ల రూపాయలు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 11,405 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తా ఉన్నాం. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్ లో 3,591 కోట్ల రూపాయలు బడులను బాగు చేస్తున్నాం కొత్త స్కూళ్లు కడుతున్నాం హాస్టళ్లలో మంచి తిండి పెడుతున్నాం అని చెప్పి చదువుల శాఖకు 23,000 కోట్లు ఇస్తున్నారు. విద్య అనేది సింహపు పాల వంటిది వాటిని తాగిన వారు గర్జించకుండా ఉండలేరు. పల్లెలలో సకల సౌలతులు చేస్తానికి మున్సిపాలిటీలను ముద్దుగా చేస్తానికి మంచిగానే పెట్టారు పద్దు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖకు 31,605 కోట్ల రూపాయలు మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్ లో 17,677 కోట్ల రూపాయలు. ఫ్రీ బస్సులతోటి ఆడోళ్ళకు మస్తు ఫైదా అవుతుంది. మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులు ఇస్తున్నాం. రైస్ మిల్లులు కూడా ఇస్తాము కోటీశ్వరులను చేస్తామని 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని అందిస్తాం. నీళ్ల శాఖకు 23,000 కోట్లు ఇచ్చుకుంటా పెండింగ్ ప్రాజెక్టులు ఒడిపిస్తాము మన నీళ్లు మనకే వచ్చేటట్టు కొట్లాడతామని చాటింపేసిరు సభలో. కృష్ణా జలాల్లోని 711 టీఎంసీలలో 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు. పాత గవర్నమెంట్ లాపర్వా చేస్తే వీళ్ళు వచ్చినాక 57,000 జాబులు ఇచ్చిరని శ్రీశ్రీ కవిత్వం చెప్పిండు సారు. పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాట చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం అని మహానుభావుడు ఆనాడు శ్రీశ్రీ చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ ఏఐసిటీ తోని మస్తు ఫైదా అవుతుందట. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని స్థాపించాం. ముచ్చెర్లలో 150 ఎకరాల్లో నిర్మించి ఏడాదికి 30,000 ఉద్యోగాలు కల్పించాలని 56 గ్రామాల్లో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నెలకొల్పాలని నిర్ణయించింది. కొత్త ఉస్మానియా దవాఖాన కట్టి మెడికల్ కాలేజీలు అన్ని దవాఖానాలలో సౌలతులు వేస్తారట. వైద్య ఆరోగ్య శాఖకి ఈ బడ్జెట్ లో 12,399 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.
ఏహే గిదేం బడ్జెట్ అని అటుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊకుకెళ్ళి చేసిండ్రు. కంపెనీలకు 3,500 కోట్లు, పచ్చదనానికి 1000 కోట్లు, ఆటలకు 465 కోట్లు, చేనేతకు 371 కోట్లు, రోడ్లకు 6,000 కోట్లు పెట్టిర్రు బడ్జెట్ లా. హోంశాఖకు ఈ బడ్జెట్ లో 10,188 కోట్ల రూపాయలు. గుళ్ళు గోపురాల కాడ సవలతులు పెంచి టూరిజాన్ని బగ్గా డెవలప్ చేస్తారట. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యాదాద్రిని తిరిగి యాదగిరి గుట్టగా ప్రకటించింది. మందు మీద 27,000 కోట్లు, సేల్స్ ట్యాక్స్ మీద 37,000 కోట్లు, రిజిస్ట్రేషన్ల మీద 19,000 కోట్లు, బండ్ల ట్యాక్స్ మీద 8,000 కోట్లు వస్తాయని చూపెట్టిండ్రు. రాష్ట్ర పన్నుల రాబడి 1,45,000 కోట్లు రావచ్చట. అంబేద్కర్ శ్రీశ్రీల మాటలు నడమ చెప్పుకుంటా ఇద్దరు మంత్రులు వివరంగా బడ్జెట్ పద్ధతులు చెప్తుంటే సర్కారు వాళ్ళు సూపర్ అంటే ప్రతిపక్షాలు ముక్కిర్చినాయి. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పద్దులు చదువుతాంటే సర్కారోళ్ళు సప్పట్లు పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి మస్తు ఖర్చు పెడుతున్నాం, తెలంగాణను మస్తు డెవలప్ చేస్తున్నామని మురిసిపోయినరు. ఏహే అన్ని తొండి లెక్కలు మాటలతో మత్పరిస్తానని ప్రతిపక్షాలు. వాళ్ళేమన్నది వీళ్ళేమన్నది మనంగిన చూడాలే కదా. అబద్ధాలు, అతిశయోక్తులు, అత్యుక్తులు, ఇంతకు మించి ఏమీ లేదు. సంక్షేమానికి సమాధి, అభివృద్ధికి అడ్రస్ గల్లెంతు, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలకు గోరిగట్టి ఇది హామీల ఎగవేతల బడ్జెట్. 6 గ్యారంటీల్లో 56,084 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. 31,000 కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని 2024-25 బడ్జెట్ లో చెప్పారు. ఇవాళ బడ్జెట్ లో చదువుతారు 20,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేసిన అని చెప్తారు. రైతులను పూర్తిగా మోసం చేసే బడ్జెట్ గా 25,000 కుటుంబాలకు రుణ విముక్తులు చేసి తిరిగి కొత్తగా రుణాలు పొందేట్టు ఏర్పాటు చేసిన వాళ్ళ కళ్ళ కనిపిస్తే ఎలా అడుగుతుంది. ఒకటే ఒక్క సంవత్సరంలో 1,60,000 కోట్ల అప్పు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ, కాంగ్రెస్ అంటేనే కరోనా వైరస్ కంటే ప్రమాదం, కరోనా మహమ్మారి లాంటిది బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకని చెప్తుంది. తులం బంగారం దిక్కులేదు, నెలకు 2,500 మహాలక్ష్మి దిక్కులేదు. ఒక అబద్ధాల గారిడి, అంకెల గారిడితో ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా మోసం చేస్తుందో చెప్పండి. పేదలకు, రైతులకు, మహిళలకు, దళితులకు, బడుగు బైనార్ వర్గాలకు, మైనార్టీలకు సంతృప్తి ఇచ్చే బడ్జెట్ మరి వీళ్లకు మాత్రం సంతృప్తినిస్తలేదు. ఇది అప్పుల బడ్జెట్, ఇది బడాయిల బడ్జెట్, గొప్పలు చెప్పుకునే బడ్జెట్ అని తెలియదు. మిక్స్డ్ గా ఉన్నట్లుగా, చేదు తీపిగా ఉన్నట్లుగా కమ్యూనిస్టులుగా మాకు ఉగాది పచ్చడి, ఉగాది వస్తుంది కదా, అచ్చగా మిఠాయి కావాలంటే బడ్జెట్ 5 లక్షల కోట్లకు పోవాలి. అరే ఏందే మల్లన్న, సూపే బంగారం అయింది. అప్పటి ఆటలు లేవు, పాటలు లేవు. పవర్ పోయిన కాంచెల్లి పరేషాన్ల పడ్డవా ఎట్లా? నువ్వే గట్ల నారాజు అయితే ఎట్లనే? అందరికి జోష్ తెప్పించేటోన్వి అని అంటుండగానే ఇవాళ రానే వచ్చిండు గిట్లా. మల్లన్న పాటకు మల్లన్నే స్టెప్పులేస్తుండు పో. అగో మేడం సుత చిన్నగా డాన్స్ ఆడింది. ఇవాళ మల్లారెడ్డి సార్ పెళ్లి రోజు. మళ్ళా అభిమానులు పూల గుత్తులు ఇచ్చుడు, కేక్ కటింగ్, పూల వాన గురిపించుడు జోరుంది. 49 ఏళ్ల కింద నా మ్యారేజ్ అయింది తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ లో. ప్రతి మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటది అంటారు చూడు, ఆమెనే ఈ ఉమెన్. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో లేడనుకుంటా. పాలమ్మి పూలమ్మి రాజకీయంలో పాదం మోపి ఈ లెవెల్ కొస్తానికి దేవుడే కారణమట. ఏమేమి ఇచ్చిండో అన్ని యాడ్ చేసుకున్నాడు పెళ్లి రోజు నాడు. మా సతీమణి భార్యమని కూడా మంచిగా బంగారం వచ్చి సతీమణిని ఇచ్చిండు, స్కూల్ ఇచ్చిండు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చిండు, మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, ప్రజాసేవ చేయమని ఎంపీగా కూడా చేసిండు, మినిస్టర్ కూడా చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఉన్నా. దేవుడు నాకు ఏమి బాకీ లేడు, దేవునికే నేను బాకీ ఉన్నా. ఏ ముచ్చట ఎట్లున్నా 72 ఏళ్ల ఏజ్లా 49వ పెళ్లి రోజు చేసుకుంటున్న మల్లన్నకు, పెద్దమ్మకు తీన్మార్ వార్తల తరపున శుభాకాంక్షలు. ఇయాల రేపు ఎక్కువ విలువ దేనికంటే భూమికేనబ్బా. ఓ 4 ఎకరాలు ఉందంటే బిందాసు అల్కగా అప్పు పుడుతుంది, ఊర్లో పతారా ఉంటుంది. ఏ జిల్లాలో ఏ మూలకు పోయినా 30-40 లక్షలకు తక్కువ లేదు. మళ్ళా ఇక సిటీ శివార్లలో అయితే కోట్ల రూపాయలు.
అంతలావు తిప్పలైతే ఓ అర్ధెకరం అమ్మేస్తే కథం బిందాస్గా బతకొచ్చు. బిడ్డ పెళ్లికి ఇంత తీసేస్తే అలకగా వెళ్ళిపోతుంది. మరి గసొంటి భూములు అగ్వల తీసుకొని చెయ్యాల్సిన సాయం గిన చేయకుంటే ఇక ఎట్లుంటదబ్బా? మా తిప్పల అసెంబ్లీలో మాట్లాడతావా లేకుంటే నీ ఫామ్ హౌస్ కాడికి వచ్చి వంట వార్పు చేయాలనా అని కేసీఆర్ సార్కు ఉత్తరం రాసిర్రు మల్లన్న సాగర్ బాధితులు. అగోయ్యదాన్ని ఉంటే సీఎం గారికి చెప్పుకోవాలి గాని పాత సీఎంకి ఎప్పుడేంది అంటారా? అప్పుడు ప్రాజెక్ట్ కోసమని భూములు తీసుకున్నది ఊళ్ళు ఖాళీ చేపించింది ఈసారి. మళ్ళీ ఇప్పుడు ఇలా ఎమ్మెల్యేగిన ఈసారి పంట భూములు ఇయ్యము ఇండ్లు ఖాళీ చేయమని 2 ఏళ్ళు కొట్లాన్యా జిద్దుతోటి పోలీసులను దింపి లాఠీ చార్జ్ చేసి డీసీఎంలో పెట్టి మందిని ఎక్కిస్తుంటే గొడగొడ ఏడ్చుకుంటా పోయిండ్రు. మల్లన్న సాగర్ 14 ఊళ్ళను ముంచి చెట్టుకోలను పుట్టకోలను చేసినట్టు అయ్యింది. పోనీ ఇంకో కాడికి గెదిమినందుకు చేయవలసిన సాయం చేసిరా అంటే అత్తరబుత్తర కొందరికి ఇళ్ళన్న కట్టించారు గాని కొందరికి అవిగిన రాలే. ఇల్లుకు ఇల్లు అన్నారు, భూమికి భూమి అన్నారు, పైసలు ఇస్తామన్నారు, జాబులు చూపిస్తామన్నారు. సగులని చెప్పి ఏది సక్క చేయకుంటే అరికోస పడుతున్నారు. ఆఖరికి బొందలగడ్డ కూడా లేకుంటే ఆర్డీఓ ఆఫీస్ కు డెడ్ బాడీలు తీసుకొచ్చి ధర్నా చేయబట్టిరే. గిన్ని కష్టాలు ఇళ్ళ వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి వచ్చి సర్కార్కు చెప్పి న్యాయం చేయాలనేది మనోళ్ళ తనలాట. ఏడేం తీసుకున్నది ఎవరికేమి ఇచ్చేది ఉంది అంత కేసీఆర్ సార్కే ఎరక కదా. మళ్ళా అప్పుడు మీరు ఇయ్యకున్నా ఇప్పుడని ఇప్పిరని ఒక్క తీరు అడుగుతున్నారు. కానీ సారేమో అసెంబ్లీకే వస్తలేడా. ఇవాళ బడ్జెట్ పెడితే కూడా దుమ్మా కొట్టిండు. పోనీ ఇలేకల ముంగడికి వచ్చి మాట్లాడతాడా అంటే అసలు రాడు. నియోజకవర్గానికి ఎన్నడు పోడు. జర మీరన్నా పట్టించుకొని మల్లన్న సాగర్ బాధితుల బాధలు తీర్చుండ్రి సాలరు. ఇక ఎటు చూడండి రే మా ఎమ్మెల్యే సార్ వస్తలేడని గజ్వెల్ల క్యాంప్ ఆఫీస్ కు తాళం పెట్టిరు బీజేపీ కార్యకర్తలు. చేతిలో పవర్ ఉంటే ఆ లెక్కే ఏరుంటదుల్లా. చట్టం సుట్టమైతుంది, సెక్షన్ సెల్యూట్ కొడుతుంది, రూల్ లూజ్ అవుతుంది. పడని లీడర్ అనిపిస్తే చాలు ఏదో కేసులు ఇరికియొచ్చు. ఎన్ని చూడలే చెల్ అంతా తొండి అని కోర్టుకు పోతే 2 దిక్కుల మాటలిని తీర్పిస్తుంది. కాకుంటే జరంత ఆలస్యం కావచ్చు కానీ ఏదో ఒకనాడు బయటనైతే పడతారు గిట్లా. ఇవాళ హైకోర్టు 2 ముఖ్యమైన కేసులు కొట్టేసింది. ఒకటి రేవంత్ రెడ్డి సార్ది, ఇంకోటి కేటీఆర్ సార్ది. అదిగిన ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టిన కేసులే. ఫస్ట్ చూస్తే జన్వాడ ఫామ్ హౌస్ కేసు. 5 ఏళ్ల కిందట రామన్న ఫామ్ హౌస్ మీదకి డ్రోన్ కెమెరా పంపిండని అరెస్ట్ చేసి జైలుకు పంపిండ్రు. రూల్స్ తప్పి కట్టిండని అందరికి ఎరక చేస్తానికి పనిచేసినందుకు కేసు అయితే వాయిదాల మీద వాయిదాలు నడిచింది కోర్టులా. ఫామ్ హౌస్ ఎవరు పోకూడని చూడకూడని జాగ కాదు, దీనికే కేసు ఎట్లా పెడతారని రేవంత్ సార్ వాళ్ళ లాయర్ వాదిస్తే జడ్జి సార్ కు వాజివే అనిపించి తప్పుడు కేసు అని కొట్టేసిండు అన్నట్టు. ఇక రేవంత్ రెడ్డి సార్ సీఎం సీట్లకు వచ్చినాక రామన్న అనకూడని మాటలంటే ఎంపీ అనిల్ అన్న కేసు పెట్టిండు. కేటీఆర్ సార్ ఎంబటే హైకోర్టుకు పోయిండు నేనేం తప్పు మాట్లాడలేదని. 2 దిక్కుల వాదనలు విన్నాక ఈ కేసుతో కొట్టేసింది కోర్టు. ఒక్కనాడే 2 ముఖ్యమైన లీడర్ల కేసులు గిట్ల మాఫీ అయినాయి అన్నట్టు. ఫలానా వస్తువు వాడుకోనరని హీరోలు హీరోయిన్లతోని కంపెనీలు యాడ్లు చేపించి టాకీస్లకు టీవీలకు ఇడిస్తే అబ్బా వాళ్ళు అవే వాడతారు కావచ్చు అని అభిమానులు ఎగవడి కొంటారు. ఒక సినిమా కోసానికి నెలల కమానం చెమట తీయాలి. అదే ఓ పూట యాడ్ల యాక్టింగ్ చేస్తే అయిపోయే పైసలే పైసలు. ఆ వస్తువు మంచిదా చెడ్డదా అని ఏం చూడరు, వాళ్ళు పైకం కమాయించిందే లెక్క. ఇప్పుడు కేసులు అవుతుంది గసొంటి బాపతోళ్ళ మీదనే. మరి యూట్యూబర్లు పూటకో రీల్ చేసి పబ్లిక్లకు ఇచ్చినట్టు, టీవీ ఆర్టిస్టులు డైలీ సీరియల్ సాగదీసినట్టు బెట్టింగ్ యాప్ల మీద లడాయి నడుస్తూనే ఉన్నది. ఇప్పటికే 11 మంది మీద కేసులైతే ఏం చెప్తారో వచ్చి చెప్పుకోనరని 6గురికి నోటీసులు ఇచ్చిండ్రు పంజాగుట్ట పోలీసులు. యాంకర్ శ్యామల, రీతు చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీ బేస్తారం స్టేషన్ కు పోవాల్సిందే. టేస్టీ తేజ మీద కేసు అయితే పోలీసులను కలిసి వస్తే ఇంకొందరు అరెస్ట్ అయ్యిండ్రు. కథంత ఎట్లనో ఉన్నదని పరేషాన్ బాయ్, సిమ్రాన్, హర్ష సాయి దుబాయ్ చెక్కేసిండ్రట. వాళ్ళ తాను నుంచి వెళ్ళి సుతా వివరాలు ఇగ్గుతున్నారు పోలీసులు. యాప్లు వీళ్ళకి ఎన్ని పైసలు ముట్ట చెప్పినాయి, అకౌంట్లకు పంపినాయా, ఇంకేదైనా తొవ్వల పంపినాయా అని సుతా ఎంక్వైరీ చేస్తున్నారు. మా కానిస్టేబుల్ సుతా బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేసిండని కేసు అయింది. ఎవ్వలని ఇడిచిపెట్టే ముచ్చట్నే లేదనుకొస్తున్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేది ఏం లేదు. ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసిన వాళ్ళది మన దృష్టికి వచ్చిన ప్రతి విషయంలో కూడా ఎవిడెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. పిలిచినప్పుడు చక్కగా స్టేషన్ కు వచ్చి వివరాలు చెప్పుకోవాలి. ఒకళ్ళ ఆధారాలుంటే అరెస్ట్ చేస్తారు, లేకుంటే ఏం లేదు. అట్లా కాకుండా కేసు పెట్టిన వాళ్ళను బెదిరించుడు చేసిరా అంటే తీసుకుపోయి లోపటేసుడేనట.
తక్కువలో తక్కువ 10 ఏళ్ళైనా శిక్ష పడే ఛాన్స్ ఉందట. ఏమంట బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం చాలా అయిందో యూట్యూబర్లు సెలబ్రిటీలకు నిద్ర లేకుండా అవుతుంది పో. లక్షలు కోట్లే చేతులు మారే వరకు ఇప్పుడు ఈడీ సుతా దిగిందట. చూడాలే రేపు ఇంకెంత కథ ఉంటదో. ఎవరైనా పనిచేసేది పైసల కోసమే గాని ఓ సినిమాల మంచి నీళ్ళ కోసం పనిచేస్తుంటారు. క్వారీలా కూలికి పోయినోళ్లకు ఓ షిక్కిస్తారు. అటెనక ఊరికి ట్యాంకర్ పంపిస్తారు. షిక్క చేతులున్నోళ్ళకే బిందెడు నీళ్లు, లేదంటే ఉత్తకతే. గొంతెండినా బొట్టు కూడా ఇచ్చేటోళ్ళు ఉండరు. నీళ్లు లేక పసిబిడ్డల పానాలే పోతుంటాయి. పైలంగా వాడుకోకుంటే రేపు నియంగానే గసొంటి పరిస్థితులు వస్తాయేమో మరి. వారెవ్వా మంచినీళ్ళ పైపు పెట్టి అలుకు జల్లుతుంది అక్క. గీ అన్న గేటు ముంగట తేట గడిగేస్తుండు. రోడ్డు మీద వరద చూడురి ఎట్లా వారుతుందో. ఎమ్మటే మున్సిపాలిటీలు చూసి బంద్ పెట్టించిండ్రు. గీ అపార్ట్మెంట్ల బండ్లు గడిగినరో ఏమో అంత తడితడే ఉన్నది. వీళ్ళు నల్ల నీళ్లు షెట్లకు పెడుతున్నారు. ఎండాకాలం నీళ్ళకు తిప్పలైతుంటే మంచినీళ్లు వేస్ట్ చేస్తే ఎట్లా? ఎంత అవసరమో అంతే వాడుకోవాలి. ఇష్టం వచ్చినట్టు వారబోయొద్దని పట్నం గల్లీలలో తిరుక్కుంటా చెప్తున్నారు మున్సిపాలిటీలు. వాటర్ వేస్ట్ చేస్తున్న వాళ్ళకి ఇమీడియట్గా మేము 1000 రూపీస్ జరిమానా విధిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము అట్లా మళ్ళీ తిరిగి ఒకవేళ అట్లా మళ్ళీ వాటర్ వేస్టేజ్ చేసినట్లయితే రెండోసారి వాళ్ళ వాటర్ కనెక్షన్ అనేది మనం డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సారికి వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిండ్రు. మొన్న పంజాగుట్ట ఏరియాలో ఒక అన్న గిట్లనే బైక్ గడిగితే 1000 రూపాయలు దండిగేసిండ్రు. ఇంత ఎండలు ముద్రబట్టే నీళ్ళకు తిప్పలొస్తుండే. ఎంత పైలంగా వాడుకుంటే అంత మంచిది, లేదంటే జుర్మానాలు పడతాయి. మీ ఇష్టమీగా. భారతదేశంలో 143 కోట్ల మంది జనాభాల 99 కోట్ల మందికి మీదనే ఓటర్లున్నారు. అందులో 21 కోట్ల మంది పడ్సోళ్ళుంటే 48 కోట్ల మంది మహిళలు. కడమోళ్ళంతా నడిడోళ్ళు, ఏజ్ మీద పడ్డోళ్ళే. ఓట్లు వచ్చినాయంటే అందరు ఏలుకు ఇంకు రుద్దుకుంటారు. పనులున్నాయనో లైన్లో ఎవరు నిలబడతారనో కొందరు ఓరనుకోండి. అదేరే ముచ్చట. అయితే ఇంకొన్నొద్దులైతే 100 కోట్ల మంది ఓటర్లతోని ఇండియా రికార్డు కొట్టబోతుంది. గిసొంటి యాళ్ళ గీ నిర్ణయం చేసిండ్రు. ఇక పట్నంలో ఓటేస్తాం, ఊరికి పోయి మళ్ళీ ఏళ్ళకి ఇంకా అంటించుకుంటాం అంటే నడవదిగా. ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్తో లంక పెట్టబోతున్నారు. మళ్ళా సెంటర్లతో మాట్లాడినాక చెప్పున్న ఈ కార్యం శురు అవుతుందని సాటింపేసింది ఎన్నికల సంఘం. చెయ్యాల్సిందే. ఓట్లు వచ్చినాయంటే దొంగోట్లతో పెద్ద నెత్తి నొప్పి అవుతుంది. ఎన్నికల సంఘం ఏం పట్టించుకుంటలేదు. ఒకటే ఆధార్ నెంబర్ తో 2-3 ఓటర్ కార్డులు తీస్తానని లొల్లి కాబట్టే. అంతేందుకు మొన్నటి హర్యానా మహారాష్ట్ర ఎలక్షన్ల ముంగట లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చిర్రట. లేదో గలత్ నడిచిందని గడబడైంది. ఊకకి కీసులాటేందుకు మమ్మల్ని బదనాం చేసినందుకు సపరేక ఆధార్కు లింక్ చేస్తే అసలు నకిలీలెందరో తేలిపోతుందని ఇట్లా డిసైడ్ చేసినట్టుండ్రు. అప్పుడు ఒక ఆధార్ నెంబర్ తో ఒక్కటే ఓటర్ కార్డు ఉంటది అన్నట్టు. మనోళ్ళు ఏమన్నా తక్కువనా మరి? బతకపోయిన కాడు ఓ కార్డు, ఊళ్ళు ఇంకో కార్డు ఉంటదా? ఈడ గుద్దుతారు, పోయి మళ్ళీ ఆడ గుద్దుతారు. ఇంకా కొన్ని ఊళ్ళనైతే వాళ్ళని ఎప్పుడు చూడంగానే స్లిప్ పట్టుకొని వచ్చి లైన్లో నిలబడి ఓట్లు వేసిపోతుంటారు. హైదరాబాద్ లో ఓటేసిన వాళ్ళు ఆంధ్రాలో కూడా వేయబట్టి గసొంటి తిప్పలు తప్పిస్తానికి ఓట్లు నియతిగా పెట్టే ఉపాయం కావచ్చు. ఇక మీరేమన్నా చెప్పాలనుకుంటే ఏప్రిల్ 30 తారీఖు లోపు చెప్పురని అన్ని పార్టీలను కోరింది ఎన్నికల సంఘం. నీ అంగనే ఇది అమల్లోకి వచ్చినా అంటే దొంగ ఓటర్ల పని దండుగా అయినట్టే పో. ఇప్పుడు పలానా రాష్ట్రం నుంచి మందు మోసుకొస్తుంటే పట్టేసిన పోలీసులు, బయటి రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొస్తున్న లారీ పట్టివేత, బయటి దేశాల నుంచి దొంగతనంగా బంగారం మోసుకొస్తుంటే విమానాల డిపోలో పట్టేసిన ఆఫీసర్లు, ఇట్లా ఓతాన్ నుంచి ఓతానికి వస్తువులను సప్లై చేస్తోళ్ళనే చూసినాం ఇన్నొద్దులు. కానీ వీళ్ళట్లా కాదుల్లో, ఏడికి ఏం సప్లై చేస్తుండ్రో తెలిస్తే బాప్రే అంటారు పక్కా. ముసుగులేసుకున్నోళ్ళు ఎంత ముదుర్లంటే పిల్లలను రాష్ట్రాలు దాటిచ్చే బూచోళ్ల గ్యాంగు. 9 మంది బడవేగాళ్లను అరెస్ట్ చేసి 10 మంది బుడ్డోళ్లను కాపాడిండ్రు మన పోలీసులు. మనోళ్ళ పనేందంటే పశుపోరలను ఓ తానగొంటారు, ఇంకో కాడమ్ముతారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి తెచ్చి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, బెంగాల్ బేరం పెడతారట ముద్దుగా.
రేటు పిల్లగాడైతే 6 లక్షలు, పిల్ల అయితే 4 లక్షలు. ఈ గ్యాంగు కాడ కొని సాదుకుంటున్న 18 మందిని కూడా అరెస్ట్ చేసిండ్రట. ఏ అడాప్షన్ ప్రాసెస్ లో కూడా మనీ ఇన్వాల్వ్ కావద్దు. వెన్ ఎవర్ ఇట్ ఈస్ మనీ ఇన్వాల్వ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ఇల్లీగల్. వాళ్ళు నేరం చేసిన వాళ్ళు అవుతారు డబ్బులు ఇచ్చి కొని ఉంటే. ఇలా బాసు గుజరాత్ నుండి నడిపిస్తుండట కథంతా. గరీబులకు 10వ పరకో ఇచ్చి పిల్లలను తెస్తారు, ఈడ లక్షలు తీసుకుంటారు. ఇప్పటిదాకా ఇట్లా 25 మంది నమ్మితే 16 మందిని కాపాడినరట పోలీసులు. దత్తత తీసుకోవాలంటే కూడా సర్కార్ పర్మిషన్ కావాలి. తెలియక పైసలిచ్చి పిల్లలను సాదుకుంటే అట్లా కూడా కేసు అవుతుందట. జర చూసుకోర్రి. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.